నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో జరుగుతున్న SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ SIR జరుగుతున్న ప్రక్రియ మీద ఆదివారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి PCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలకమైన సీనియర్ నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ SIR ప్రక్రియ ఈ నెల 25తో ముగుస్తుంది. అలాంటిది రకరకాల వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, కేంద్ర ఎన్నికల కమిషన్కు అందిన ఫిర్యాదులు కారణంగా దీన్ని ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. అంటే ఒక 10 రోజుల పాటు ఈ ప్రక్రియను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల కమిషన్. దీన్ని అంటే ఈ 10 రోజుల గడువు పొడిగించడాన్ని ప్రతి ఒక్కళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని SIR ప్రక్రియ నుండి కాంగ్రెస్కు పడుతుంది అనుకున్న ఓట్లను అందరూ రక్షించుకోవాలి అని స్పష్టంగా చెప్పాడు రేవంత్ రెడ్డి. ఈ SIR ప్రక్రియ ముగిసేంత వరకు ఈ BLOలతో అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్తో వాళ్ళ బృందంతో కాంగ్రెస్ పార్టీ తరఫున కేటాయించినటువంటి ముఖ్యమైన నేతలందరూ కూడా ఖచ్చితంగా ఉండి తీరాలని, ప్రతి ఇంటికి తిరగాలని, ఫామ్స్ ఫిలప్ చేయటంలో పబ్లిక్కు BLOలతో పాటు ఈ కాంగ్రెస్ నేతలందరూ సహకరించాలని, కాంగ్రెస్ పార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నేతలే రక్షించుకోవాలని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రక్రియ ముగిసేంత వరకు అంటే ఆగస్టు 3వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కింద స్థాయి నుంచి అంటే సర్పంచ్ నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు తమకు కేటాయించినటువంటి నియోజకవర్గాల్లోనూ పోలింగ్ కేంద్రాల పరిధిలోనే ఖచ్చితంగా ఉండి తీరాలి అని గట్టిగా ఆదేశించాడు. ఇదే విషయాన్ని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా మళ్ళీ అందరికీ వివరించారు. అంటే దీంతోనే SIR ప్రక్రియను రేవంత్ రెడ్డి ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న విషయం అర్థమవుతోంది. SIR ప్రక్రియ మీద రేవంత్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడటం అన్నది ఇది 4వసారో 5వసారో. ఇంత సీరియస్గా తీసుకోబట్టే రేవంత్ ఇన్నిసార్లు రకరకాల వేదికల మీద బహిరంగ సభలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, గాంధీ భవన్లో జరిగే సమావేశాల విషయంలో కావచ్చు, క్యాబినెట్ విషయంలో కావచ్చు, CLP సమావేశాల్లో కూడా రేవంత్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. SIR ప్రక్రియను తేలికగా తీసుకోవద్దు, చాలా సీరియస్గా తీసుకుని ఓట్లను పరిరక్షించుకోవాలి అని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి తాజా ఆదేశాలను ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పాటిస్తారా? చూడాలి. థ్యాంక్ యూ.